హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు అయితే గుడ్లు నెత్తళ్ళు పులుసు అయితే చేయాలనుకుంటున్నాను. నేను ఎలా చేస్తానండి ఇది కొంచెం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే బాగా చేస్తాను. ఫస్ట్ కళాయి పెట్టి కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో నెత్తళ్ళు బాగా ఫ్రై చేసి కొంచెం తీసిన తర్వాత గుడ్లు వేసి గుడ్లు కూడా ఫ్రై అయిన తర్వాత బాగా ఆ తర్వాత ఆ ఫ్రై అయిన గుడ్లు పక్కకు తీసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిలుకలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో వేస్తారు. టమాటో వేసిన తర్వాత అవి కూడా కొంచెం బాగా స్మాష్ అయిపోయి మెత్తగా అవడానికి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి కారం వేసి కొంచెం అలా కలిపిన తర్వాత మూత అయితే పెట్టి 5 మినిట్స్ ఉంచేస్తాను. నేను మూత పెట్టి ఉంచేసిన తర్వాత చింతపండు తీసి కొంచెం గుజ్జూరు తీసుకోవాలి. చింతపండు గుజ్జూరు మన కూరకు సరిపడంత గుజ్జూరు తీసుకొని దాన్ని మళ్ళీ స్మాష్ అయిపోయిన టమాటాలో ఆ తర్వాత గుజ్జూరు వేయాలి. చింతపండు గుజ్జూరు అది వేసిన తర్వాత కాసేపు అలాగా అది బాగా తిరగబడాలి. నేను లాస్ట్లో వేసాను. అల్లం పేస్ట్ ముందు వేయాలి, నేను తర్వాత వేసాను. అది కూడా వేసుకోవచ్చు. బాగా తిరగబడిన తర్వాత గుడ్లు వేసి నెత్తలు కూడా వేసాను. అంటే నా రెసిపీ చాలా బాగుంటుందండి, గుడ్లు నెత్తళ్ళు పులుసు. మీరు కూడా ఒకసారి నచ్చినట్టయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.